ఈ లోకంలో డబ్బు ఉన్నా, ధనము ఉన్నా, ఎండి ఉన్నా, బంగారు ఉన్నా, వజ్రాలు ఉన్నా, యేసు లేకపోతే సున్నా. మొట్టమొదటిగా దేవుడు ఉండాలి. అందుకని భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంటున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా ఎంతగానో మరి ఆయన దేవుణ్ణి మహిమపరిచి ఎక్కువను దేవుని వెతికినారు. మనము కూడా తెల్లవారికి ముందు ఏకుని మనం కూడా దేవుని వెతకాలి, దేవుని కనుగొనాలి, నిద్రభావం లేవాలి. అందుకని నా జీవితం నేను కూడా ఏకునే 3 గంటలు లేచి 2 గంటల పాటు ప్రార్థనలు గడుపుతాను. ఇలా ప్రతిరోజు, అంతేకాకుండా రోజుకు 3 అధ్యాయాలు చదువుకుంటాం. ఇప్పుడు మరి ఆదికాండం అయిపోయింది, నిర్గమకాండం పూర్తి అయిపోయింది, సంఖ్యాకాండం లేవ్యకాండం పూర్తి అయిపోయింది, సంఖ్యాకాండం కూడా పూర్తి అయిపోయి మరి ఇప్పుడు దివ్యవచన కాండంకి వచ్చేసి. కాబట్టి మనము కూడా ఆ దావీదు మహారాజు ఏ విధంగా మొట్టమొదటి ప్రథమ స్థానం దేవునికి ఇచ్చినాడో మనము కూడా ప్రార్థనకు మొట్టమొదటిగా ప్రథమ స్థానం ఇవ్వాలి. పాటలు పాడుకోవాలి, దేవుని వాక్యం ప్రతిరోజు మనం శరీరానికి ఏ విధంగా 3 సార్లు అన్నం భోజనం చేస్తామో ఆ విధంగా మరి మనం కూడా దేవునికి మనము మరి మరి ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన మనం ముందుకు సాగిపోవాలి. అది భక్తుడైన దావీదు మహారాజు హెచ్చించుకోకుండా తను తాను తగ్గించుకొని హెబ్రీ స్త్రీలు దేవునికి భయపడి జీవించినట్టు మరి మనము కూడా దేవునికి భయపడి జీవిస్తూ ఆ దావీదు మహారాజు యేసు ప్రభు కూడా తగ్గించుకున్నారు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నారు. ఆయన శిష్యుల పాదాలు నేను నీతిమంతుల కొరకు లోకానికి రాలేదు, పాపులను రక్షించడానికి, పాపులను మరి బాగు చేయడానికి. ఏ ఒక్క ఆత్మ నశించిపోయిన ఇష్టమో లేదు. అందుకే పాట కూడా ఉంది, పాపి యేసుని యొద్దకు రమ్ము, నిన్ను రక్షించువాడు ఆయనే దర. పాపి యేసుని యొద్దకు రమ్ము, నిన్ను రక్షించువాడు ఆయనే, మరి ధరణిలయెవ్వరు లేరుగా, నిన్ను రక్షించువాడే నిజముగా. ఏ ఒక పాపి నశించిపోవట, పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే మానవుడు చనిపోయి నరకానికి పోతున్నాడు, అగ్ని గుండానికి వెళుతున్నాడు. అయ్యో నా దగ్గర నా స్వరూపముగా నాలాగు మానవు నేను తయారు చేసుకుంటే వీరు నా మాట వినకుండా అపవాది మాట నరకానికి పోతున్నారని దేవుడు మరి చింతిస్తున్నారు, బాధపడుతున్నారు, మరి దుఃఖపడుతున్నారు. అది మన దేవునికి మనం బాధ తట్టకుండా దుఃఖ తట్టకుండా మరి ఎప్పుడైనా అందుకని సమయం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకున్నాను, దీపం ఉండగానే జరా ఇల్లు చక్కగా పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే యేసు ప్రభువును నమ్ముకోవాలి. నీ ఊపిరి ఉండగానే, నీ ప్రాణం ఉండగానే నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నరకం తప్పించే దేవుడు, అగ్నిని తప్పించే దేవుడు, ఆయన నమ్ముకుంటే నీకెంతో మేలు ఉంటుంది. నీ ఆత్మ పరలోకంలో నెమ్మది సంతోషం ఉంటుంది. అగ్ని ఆడదు, పురుగు సాగుదక్కడ యుగ యుగాలు, 1 రోజు కాదు 2 రోజులు కాదు,
జీవితాంతం వరకు అయ్యో నేను ఎందుకు ఈ భూలోకంలో పాపాలు చేసిన, నువ్వెందుకు ఈ భూలోకంలో యేసును నమ్ముకోకుండా తిరుగుబాటు చేసిన, నా ఇష్టానుసారం జీవించిన అని మనకు వివరిస్తారు. అప్పుడు మనం ఎంతో బాధపడతాం. కాబట్టి మరి ఈ చెప్పిన ఈ మాటలు మీరు నిర్లక్ష్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి మీరు ప్రభువు నమ్ముకొని ముందుకు సాగండి. దేవుడి కొద్ది మధ్యించిన కాక ఆమె.